హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏబై రివ్యూ ఏంటంటే ఏఆర్ఎం. సో బేసిక్గా ఏఆర్ఏ అజయ్ యొక్క రెండవ దొంగతనం. అది మలయాళంలో ఏది రాసింది నాకు చెప్పనీకి రావట్లేదు, సో ఏమనుకోకండి. తెలుగులో అయితే ఇదని చెప్పారు ఈ ఇంటర్వ్యూస్లలో. సో నేను కూడా ఇది చెప్తున్నాను తెలుగులో, మనకు కావాల్సిన తెలుగులో కాబట్టి. సో మూవీ ఎలా ఉందంటే బాగుంది, ఇట్స్ డీసెంట్ ఉంది. మరీ అంత హై లేదు కానీ చూడొచ్చు, బాగానే ఉంది. సో బేసిక్ స్టోరీలో ఏంటంటే ఒక విగ్రహం గురించి మూవీ తిరుగుతుంటుంది. ఆ విగ్రహం అనేది అంటే ఇలా 99 క్యారెక్టర్స్ ప్లే చేసిండు. సెకండ్ క్యారెక్టర్ దొంగ అనే క్యారెక్టర్ బాగుంటుంది. అతను దాన్ని దొంగతనం చేసి ఇక్కడ దాచిపెడతాడు. అది కనుక్కోనికే మెయిన్ మూవీ అనేది ఉంటుంది. సో ఇంకా యాక్టింగ్ గురించి చెప్పాలంటే తెలిసిందే, వాడు టొవినో థామస్ మస్త్ చేసిండు హైలైట్. సో అతను 3 క్యారెక్టర్స్ ప్లే చేసిండు. అందులో నాకు సెకండ్ దొంగ క్యారెక్టర్ అనేది బాగా ఇష్టం. ఇంకా యాక్ట్రెస్ విషయానికి వస్తే కృతి శెట్టి, తనకి చాలా రోజుల తర్వాత మంచి రోల్ పడ్డది, బాగానే చేసింది ఆమె కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఐశ్వర్య రాజేష్, తను 2-3 మినిట్స్ అంతే ఉంటుంది, కొంచెం సేపే ఉంటుంది, అది కూడా ఫస్ట్లో. సో అంత ఇంపార్టెన్స్ ఏముండదు ఆ రోల్కి. ఇంకా బియ్యం చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాను బియ్యం. కొన్ని సీన్స్కి అయితే హైప్ అనిపిస్తుంది మనకి. సో సినిమాటోగ్రఫీ గుడ్. అండ్ ఇంకా ఈ మూవీ 3Dలో కూడా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా బాగుంది మూవీ అయితే, చూడండి థియేటర్స్కి వెళ్ళి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇక మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.